అలాగే మూడితోనూ కూడా సంబంధాలు బాగాలేదు సార్. నేపాల్తో కొంతకాలం బాగున్నా ఇప్పుడు పరిస్థితి అంత ఏం బాగోలేదు. బంగ్లాదేశ్తో ఎలా ఉంది, అలాగే శ్రీలంకతో పరిస్థితి ఎలా ఉంది అంటే ఎవరో దీని వెనకాల ఉండి నడిపిస్తున్నారా అని అనుమానాలు కూడా రాకమానవు. దాని మీద కూడా చర్చ జరుగుతుంది. మెయిన్ థింగ్ ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం కొంచెం షార్ట్గా చూస్తే చైనాకి ఇది పెద్ద సెట్ బ్యాక్. నేపాల్ని పూర్తిగా వారి భారతదేశంతో సరిహద్దు తగ్గు కూడా పెట్టించారు. వేల సంవత్సరాలు ఉన్న సరిహద్దులు రూట్స్ ముయించేశారు నేపాల్తో, లిపూర్ లేక్ అక్కడక్కడక్కడ. సో ఇది పెద్ద సెట్ బ్యాక్ చైనాకి సెట్ బ్యాక్ అయినా వాళ్ళు పట్టించుకోరు. ఇంత క్లోజ్గా ఉండి చైనీస్ అంబాసిడర్ ఒక సూపర్ ప్రైమ్ మినిస్టర్గా నేపాల్ పరిపాలించారు. కొన్ని సెలేషియస్ డీటెయిల్స్ నేను చెప్పను, బాగోదు. ఆయన ఆమె అలా పరిపాలించే దేశం ఇప్పుడు వీళ్ళు పారిపోతూ ఉంటే ఎవరికి రక్షణ ఇవ్వలేదు. చూసారా, ఎవరికి వచ్చి చైనాలో దూకేయండి, పక్కనే కదా బోర్డరు, 10 నిమిషాల్లో వెళ్ళిపోతారు హెలికాప్టర్. ఇవ్వలేదు. మనం దళైలామాకి ఇచ్చాం, మనం హసీనా అహ్మద్కి ఇచ్చాం. భారతదేశంలో ఉన్న గొప్పతనం. చైనీస్ ఏంటంటే కట్ అండ్ డ్రైవ్, నీ ఉపయోగం అయిపోయింది, గెడవు. బంగ్లాదేశ్ని గెడవు. శ్రీలంక రాజపక్షాని 15 సంవత్సరాలు చైనీస్ ప్రైమ్ మినిస్టర్గా ప్రెసిడెంట్ లాగా పరిపాలి నథింగ్. సో చైనాకి పెద్ద సెట్ బ్యాక్. రెండోది మీరు అన్నది ఈ 50-60 సంవత్సరాల నుంచి కొన్ని దేశాలు యూరోప్లో, ముఖ్యంగా నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, హాలండ్, బెల్జియం, తెల్ల దేశాలు, మెడిటరేనియన్ దేశాలు అంటే ఫ్రాన్స్, పోర్చుగల్, స్పెయిన్, గ్రీస్, ఈ పెట్టించుకో ఇలాంటి వాటికి ఈ దేశాల దగ్గర ఎక్కువ డబ్బు ఉండటం, అమెరికాతో సహా, కెనడాతో సహా. ఇక్కడ డబ్బు ఆ దేశాల్లో ఖర్చు పెట్టమని వాళ్ళకి ఆర్డర్స్ ఉంటాయి. ఆ ఎంబసీ వచ్చి కోరుకుని డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు. అసలు ఎల్టీటీని బాగా పోషించింది నార్వే, డెన్మార్క్. డబ్బు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. సో ఆ దేశాలకి ఇప్పటి నుంచి అలవాటు. అమెరికా కూడా యుఎస్ ఎయిడ్ అని మిలియన్ల డాలర్స్ ఇచ్చారు. మన ట్రంప్ ఆప్ చేసేది, చిచి అని ఆప్ చేసే $40 బిలియన్ క్యాన్సిల్ చేసేది. వాళ్ళు సుప్రీంకోర్టు కూడా ఒప్పుకున్నారు. ఇది ఆ దేశాలకి ఇంటర్ఫియరెన్స్ అలవాటు. ఎవరైనా ఎంబసీ దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, ఈ దేశం బాగోలేదండి, ఈ అరాచకం ఉన్నది, మా హక్కులు పోయినాయి అంటే వాళ్ళకి డబ్బు ఇస్తారు, ఎన్జిఓ పెట్టుకోమంటారు. ఇదంతా జరుగుతూ ఉన్నారు ఓపెన్గా. మన దేశంలో కొద్దిగా టైటన్ చేశారు ఈ 10-15 సంవత్సరాలు. లేకపోతే అఫీషియల్గా 30-40 వేల కోట్ల రూపాయలు భారతదేశానికి వస్తాయి ఎన్జిఓస్కి అఫీషియల్గా. సో ఇది తప్పకుండా వాళ్ళు చేయి ఉంటుంది అంటే క్రియేట్ చేస్తారు. లేదా నాకు నెలకు 10 లక్షలు ఇచ్చారనుకో, ఏదో చెప్తా పోతాను, నేను ఇంకోటిని తీసుకెళ్తాను. అలా నెట్వర్క్ డెవలప్ చేసి దేశానికి వ్యతిరేకంగా పెద్ద ఏదో హక్కులు పోయినాయి ఆ దేశాల్లో వాళ్ళు సృష్టించి ఇంటర్ఫియరెన్స్ చేస్తున్నారు. డైరెక్ట్గా గవర్నమెంట్ చేసేది అని కాకుండా ఇలా ప్రాక్సీస్తో. అంటే ఇలాంటి గ్రూపులు ఈ పనుల్లో ఆల్రెడీ ఉన్నాయా ఇండియాలో? బాగా అన్ని దేశాల్లో, భారతదేశంలో పూర్తిగా ఉన్నాయి కదా. చాలా మన థింక్ ట్యాంక్స్ అయ్యి ఇతర దేశాల నుంచి స్టడీ చేయమని డబ్బు ఇస్తారు. ఆ డబ్బు ఇచ్చినందుకు వాళ్ళకి వ్యతిరేకంగా రాయరు కదా, ఎంత పెద్దోళ్ళైనా. మనకు బుక్ రాయమంటే కమిషన్ చేస్తే డబ్బు ఇస్తే మనం కొద్దిగా కేర్ఫుల్గా రాస్తాం కదా. సో అక్కడి వరకు పోయి రాయడాలు దాని వరకు ఓకే, కొంత చర్చ ఏదో జరుగుతుంది. కానీ ఇలాంటి ప్రమాదాలకైతే అవకాశం లేదుగా భారతదేశంలో. ప్రమాదాలకంటే భారతదేశానికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇతర దేశాలు ఉండినా భారతదేశానికి గొప్ప క్వాలిటీ అనుకోండి ఉన్నది భారతదేశానికి మిగతా దేశానికి. ఈ సోషల్ మీడియా ఏదో కుర్రోళ్ళు పనిచేయదు. ఎందుకు పనిచేయదు అంటే భారతదేశానికి విదేశీ థ్రెట్ ఉన్నది. ఇతర దేశాలు మనల్ని ఆక్రమిస్తారు, ఇతర దేశాలు మనల్ని అటాక్ చేస్తారు. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ కూడా కలిసింది. ఆ ఫియర్ భారతదేశంలో ఉన్నది. నేపాల్కి ఎవరున్నారు విదేశీ థ్రెట్? చైనా కాదు, ఇండియా కాదు. బంగ్లాదేశ్కి ఎవరు? భారతదేశం కాదు. పాకిస్తాన్ ఆల్రెడీ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ ఒక ఇండియా తప్ప, అది వాడుకుంటున్నారు పాకిస్తాన్లో మిలిటరీ. ఒరే ఇండియా తినేస్తుంది. సో ఇక్కడ భారతదేశానికి ఫారెన్ థ్రెట్ ఉన్నది, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఆర్మీ, పోలీసు, గవర్నమెంట్, బ్యూరోక్రసీ అందరూ ఒక కన్ను దాని మీద ఎప్పుడు వేసుకొని చూస్తూ ఉంటారు. మన సరిహద్దుల మీద, ఇన్స్టెబిలిటీ మీద. మనకి దేశం పుట్టినప్పటి నుంచి అంటే ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి నార్త్ ఈస్ట్లో చైనా విశేషంగా గొడవ చేసింది, అమెరికా కాల్పెట్టుకున్నది, యూరోప్, ఇంగ్లాండ్ అందరూ ఈ థ్రెట్ ఉన్నది. బంగ్లాదేశ్ థ్రెట్ లేదు, శ్రీలంకకి థ్రెట్ లేదు, ఎక్స్టర్నల్ థ్రెట్ మాల్దీవ్స్కి ఏమున్నది ఈ దేశాల్లో. సో న్యాచురల్గా వాళ్ళకి కొంచెం వీక్నెస్ వస్తుంది. మన దేశంలో దేశం అంటే 10 లక్షల మంది సైనికులు బోర్డర్స్ మీద ఉన్నారు. మనకి వాళ్ళకి ఉన్నారా?
అందువల్ల అది మాత్రం మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎక్స్టర్నల్ థ్రెట్, ఇతర దేశాల నుంచి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్, సైన్యాలు వచ్చి మనం చంపేస్తాయి, న్యూక్లియర్ బాంబు వచ్చి వేసేస్తారు, ప్లేన్లు ఉన్నాయి చైనాకి, ఎయిర్ మన మైండ్లో ఉన్నది కదా ప్రతి ఒక్కరికి కన్యాకుమారి వరకు. సో ఇలాంటి అంత సింపుల్ కాదు. Okay. ఎక్కడైతే ఇది లేదో నేను చెప్తున్నా ఇలాంటివన్నీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అది చాలా ఇండోనేషియాలో జరుగుతున్నప్పుడు, ఫిలిప్పీన్స్లో జరుగుతూ ఉంటాయి. ఇది ఎక్స్టర్నల్ థ్రెట్ లేదు అక్కడ. నా వ్యూ అది. మనకి ఎక్స్టర్నల్ థ్రెట్ ఉన్నది కాబట్టి భారతదేశంలో అందరికీ ఒక భయం ఉన్నది, ఇలాంటి అరాచకం వస్తే అంతా కూలిపోతారు. పాపారావు గారు, సో ఇప్పుడు వారు చెప్పిన దాంట్లో ఇంటర్నల్ థ్రెట్ పెద్ద భయం ఉండకపోవచ్చు, ఎందుకంటే మన వ్యవస్థలు కంపారిటివ్లీ